పిఠాపురం పాతగయ క్షేత్రం పార్ట్ 2. తల బీహార్లో ఉంటుంది, పాదాలు పిఠాపురంలో ఉంటాయి. మారువేషంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతని శరీరం మీద యజ్ఞం చేస్తారు. 6 రోజులు గడిచిపోతాయి. గయాసురుడు కదలకుండా ఉంటాడు. ప్రతిరోజు కోడి కూత వింటూ గయాసురుడు రోజులు లెక్క పెడుతూ ఉంటాడు. అప్పుడు శివుడు కోడి రూపంలో మారిపోయి కుక్కురుక్క నరుస్తాడు. అది విన్న గయాసురుడు 7 రోజులు పూర్తి అయిపోయింది అనుకొని 8వ రోజు వచ్చింది అనుకొని లేచి చూస్తాడు. కానీ అది అర్ధరాత్రి, చుట్టూ చీకటి. త్రిమూర్తులు వారి రూపానికి మారిపోయి యజ్ఞం పూర్తి అవ్వకముందే నువ్వు లేచిపోయావు, నిన్ను సంహరించక తప్పదు అని అంటారు. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు. అప్పుడు గయాసురుడు అంటాడు, తన దేహాన్ని 3 ముక్కలు చేసి 3 త్రిమూర్తులుగా 3 చోట్ల కొలువై ఉండమని చెప్తాడు. ఈ త్రిగయ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకుంటాడు. శిరోగయ బీహార్లో ఉంటుంది, అక్కడ విష్ణు కొలువై ఉంటాడు. నాభిగయ ఒరిస్సాలో ఉంటుంది, అక్కడ బ్రహ్మ కొలువై ఉంటాడు. పాదగయ పిఠాపురంలో ఉంటుంది, అక్కడ కోడి రూపంలో ఉన్న శివుడు కుకుటేశ్వర స్వామిగా పిలువబడతాడు. ఇటువంటి ఎంతో గొప్ప విశేషం ఉన్న మహిమగల క్షేత్రం మన పిఠాపురంలోనే ఉండడం మనందరికీ ఎంతో అదృష్టం అండి. అందుకే తప్పనిసరిగా ఈ క్షేత్రానికి అయితే వెళ్ళి ఒక్కసారి అయితే అందరూ దర్శనం చేసుకోవాలి.